ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము నుంచి 40 దినములు మీరు ప్రార్థనలో గడుపుతుండగా దేవుడు తన శక్తిని మీ మీదను, ప్రార్థనా కూటానికి వస్తున్న వారి మీదను, వాక్య పరిచర్య చేస్తున్న వారి మీదను సమృద్ధిగా ఆయన నిలుపును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచన భాగమును మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమున మా ప్రార్థన మీరు అంగీకరించి నేను చేయుచున్న ఈ చిన్న వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మీ సిలువలోని శక్తితో ప్రతి బిడ్డను కూడా మీరు తాకమని, వారి సమస్యల నుండి, బాధల నుండి, ప్రతి విధమైనటువంటి వేదనల నుండి విడుదల కలుగు చేసి గొప్ప ఆశీర్వాదమును, దీవెనను మీరు సమృద్ధిగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సిలువ అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, సిలువను గూర్చి బైబిల్లో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనబడతాయి. 7 ప్రాముఖ్యమైన విషయాలు. అందులో మొట్టమొదటిది సిలువ అంటే శక్తి. చెప్పండి ఒకసారి. సిలువ అంటే శక్తి అని. నాకు తెలిసిన ఒక తమిళవాడు, తమిళ రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తి కోడిగుడ్డుతో మంత్రం చేస్తాడు. ఆ కోడిగుడ్డుని పట్టుకొని మంత్రించి ఎవరికైనా ఆమ్లెట్ వేసి ఇచ్చాడు అనుకోండి, ఆ రోజంతా వాడు మాట వింటాడంట. రోజంతా వాడి మీద ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు ఆ కోడిగుడ్డు ద్వారా చేయగలడంట. అలాగూ చాలా మందికి చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి, ఒక తమిళియన్, ఒకరోజు మా ప్రార్థనకు వస్తున్న ఆయన, నువ్వు చాలా మందికి చేసావు కదా, ఒకసారి మరి మా పాస్టర్ గారికి చేయని చెప్పి కోడిగుడ్డును, మంత్రించిన కోడిగుడ్డును తీసుకొచ్చి నాకు పెట్టాడు. పెడితే అది చూడండి, ఒక విశ్వాసు ద్వారానే ఒక వ్యక్తి కోడిగుడ్డుతో మంత్రించి అది నా దగ్గరకు వచ్చింది. అది నాకు తెలియదు. కోడిగుడ్డు ఇస్తే ఆమ్లెట్ వేయమని వాళ్ళకే చెప్పాను. వాళ్ళు ఆమ్లెట్ వేస్తే తినేశాను. ఏమీ కాలేదు నాకు. వాడు అనుకున్నాడు సరిగ్గా మనం చేయలేదేమో అనుకొని పాపం 2వ రోజు కూడా కోడిగుడ్డు మంత్రించి తెచ్చాడు. ఆమ్లెట్ వేస్తే తిన్నాను. 10 రోజులు జరిగిన తర్వాత ఆ విశ్వాసానికి మా పాస్టర్ గారికి ఏం అవుతుందంటే, 10 రోజులు 10 గుడ్లు పోయారా బాబు, మీ పాస్టర్ గారికి ఏం అవదని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? మనము సిలువను ఆశ్రయించాము. హల్లెలూయా. అది దేవుని శక్తి. హల్లెలూయా. ఆ శక్తి దగ్గర ఏ శక్తి పనిచేయదు. ఆ శక్తి దగ్గర ఏ శక్తి పనిచేయదు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దిష్టి కనిపించింది అనుకోండి, ఎవరైనా దిష్టి తీసి పడేశారు అనుకోండి, మామూలుగా పక్క నుంచి వెళ్ళిపోతాను. నేను కూడా పక్క నుంచి వెళ్ళిపోతాను. అంటే అది ఏదో చేస్తుందని కాదు, ఎందుకు దాని మీద అడుగేయటం అనవసరంగా అని. ఒకవేళ తెలియక పొరపాటున అడిగేస్తాం అనుకో, ఏమైనా అవుతుందా? మనకి ఏమవుతుంది. ఎందుకంటే మనము యేసు రక్తము చేత కడగబడ్డాం, సిలువ చెంతకు మనము వచ్చాం కాబట్టి. హల్లెలూయా. సిలువ అంటే శక్తి. శక్తి. ఒకసారి ఒక రాజుగారికి మంత్రి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని రాజుగారికి సువార్త చెప్తే రాజ్యమంతా క్రైస్తవ్యంతో వర్ధిల్లుతుందని రాజుగారికి సువార్త చెప్తున్నాడు. అయ్యా, మీరు ఎలాగైతే రాజో, దేవుడు కూడా ఓ మహా గొప్ప రాజు, ఈ విశ్వానికి ఆయన చక్రవర్తి. ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనందరి పాపముల కొరకు. ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామమును కొనియాడతారో వాళ్ళకి రక్షణ కలుగుతుంది. వారు పాపము నుంచి విడిపింపబడతారు.
దేవుడు తన కుమారుడిని లోకానికి పంపించాడు అని అంటే రాజుగారు ఒక మాట చెప్పారంట. ఏమయ్యా మంత్రి, నేను ఈ లోకములో ఒక దేశానికి రాజుని. నేను ఇలా చప్పట్లు కొట్టి ఎవరక్కడ అంటే 10 మంది వచ్చి నిల్చుంటారు, చిత్తం ప్రభు అని. నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయని నేను చెప్తాను. మరి నువ్వు చెబుతున్న దేవుడు విశ్వ చక్రవర్తి అంటున్నావు, మహారాజు అంటున్నావు కదా, రాజులకే రాజు అంటున్నావు కదా, ఆయన కుమారుడిని ఎందుకు పంపించటం? చప్పట్లు కొట్టి ఎవరినైనా ఆయన దగ్గర ఉన్న దూతలను, ఆయన దగ్గర ఉన్న ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా అని వెటకారం చేసేవాడంట. ఆ వెటకారం చేసేటమే కాకుండా మంత్రి గారి పరువుని చాలా సందర్భాల్లో పరువు తీసేశాడట. ఈయన దేవుని గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటాడు నాకు అని. రాజుగారికి ఎలాగైనా యేసుక్రీస్తుని గూర్చిన శక్తి ఏంటో తెలియాలి, దేవుని ప్రేమ ఏంటో ఆయనకు తెలియజేయాలని చెప్పి ఒకసారి ఏం చేశాడంటే ఆయన కుమారుడిలాగే ఉండే ఒక బొమ్మను తయారు చేశాడు. సేమ్ రాజుగారి కుమారుడు చూస్తే ఆ రాజుగారే వచ్చేసారేమో అనిపిస్తుంది అన్నమాట. అలాంటి మైనముతో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను రాజుగారు సాయంత్రం పూట తోటలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన ఆ బొమ్మ నించోబెట్టి ఒక కూలోడికి డబ్బులు ఇచ్చి, నేను రాజుగారిని సాయంత్రం పూట వచ్చినప్పుడు ఆయనతో పాటు మాట్లాడుతూ వస్తాను, నేను నా చేయి చూపెడతాను, ఇదే నీకు సిగ్నల్, నా చేయి ఎప్పుడైతే ఆ బొమ్మ చూపించినా ఆ బొమ్మను నువ్వు నీటిలోకి తోసేసాయి అని చెప్పాడు అన్నమాట. రాజుగారితో మంత్రి మాట్లాడుకుంటూ వస్తూ రాజావారు నీ కుమారుడు ఏంటి అక్కడి నుంచి ఉన్నాడు అని అలాగ అన్నాడు. అంతే, ఆయన తోసేశాడు బొమ్మని. అమ్మో నా కుమారుడు పడిపోయాడు అనుకోని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈయన లోపల దూకేసి ఈదుకుంటూ వెళ్ళి ఆ బొమ్మను తెచ్చేస్తే అప్పుడు మంత్రి అన్నాడు, రాజా నువ్వు ఆజ్ఞాపిస్తే 10 మంది వస్తారు కదా, నువ్వెందుకు దూకావు అని అడిగాడు. అసలు దూకే సమయం ఎక్కడుంది, వాడు పడిపోయాడు అనుకోని నేను వచ్చేసాను అని అంటే, దేవుడు కూడా ఎవరిని పంపినా పని జరిగించుకొని రావటానికి అవకాశం లేదు, కాబట్టి తన కుమారుణ్ణి పంపించాడని చెప్పాడట. హల్లెలూయా. అది గొప్ప శక్తి. అది దేవుని యొక్క శక్తి ఎటువంటిదనంటే పాపము నుంచి విడిపించే శక్తి. ఈ భూమి మీద దేవుళ్ళు అనబడుచున్న వారు ఎంతోమంది ఉన్నా పాపము నుంచి విడిపించే శక్తి లేదు, శాపము నుంచి విడిపించే శక్తి లేదు. ఒక పెద్ద బహిరంగ సభలో నేను ఒక మాట చెప్పాను. చాలా మంది క్రైస్తవులకి ఆ మాట నచ్చలేదు. ఆ మాట నేను మీకు చెప్తాను, మీకు నచ్చకపోయినా పర్లేదు, నేను చెప్తాను. ఆ మాట నేనేం చెప్పానంటే, మీకు డబ్బు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, అసలు ఏ ఆశీర్వాదము మీకు కావాలన్నా యేసు ప్రభు దగ్గరికి రావవసరం లేదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా జరుగుతుంది అని అన్నాను. అంతే. కొంతమంది ముఖాలు మాడిపోయిన తర్వాత నేనేం చెప్పానంటే, ఈ ఆశీర్వాదాలన్నీ యేసు దగ్గర దొరుకుతాయి, ఇతర దేవుళ్ళు అనబడుచున్న వారి దగ్గర కూడా దొరుకుతాయి. కానీ ఒక ఆశీర్వాదం ఉంది, పాపము నుంచి విడుదల, అది యేసు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదని చెప్పి. హల్లెలూయా. ఎందుకు చెప్పనా, నేను అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తున్నాను. నాకు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో సువార్త చెప్పటం రాదు, ఈ సిలువలోని శక్తిని గురించి మాట్లాడటం రాదు. ఎవరికైనా సువార్త ఎలా చెప్పాలనంటే మా పాస్టర్ గారు ఎలా చెప్పేవారు చూసి నేను అలా చెప్పటం మొదలు పెట్టాను. ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకోండి, వైజాగ్ KGH అని ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. బాగోక బెడ్ మీద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు ప్రభు నమ్ముకోమ్మా, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, లేకపోతే ప్రభు నేను బాగు చేయడం అన్నట్లు మాట్లాడేవాడు. మాట్లాడితే ఒకరోజు ఒక వ్యక్తికి నేను సువార్త చెప్పడానికి వెళ్ళాను. అతనికి కడుపులో బాగా నొప్పి వస్తుందంట. ప్రభుని నమ్ముకోండి, ప్రభు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పాను. మరుసటి రోజు ఆయనకి ఎవరో చెప్పారట, నువ్వు తిరుపతి వెళ్తే కడుపులో నొప్పి తగ్గిపోతుంది, వెళ్ళి మొక్కుబడి తీర్చుకోని. ఆయన తిరుపతి వెళ్ళి వచ్చాడు, కడుపు నొప్పి తగ్గిపోయింది. అది నా దగ్గరకు వచ్చాడు, కడుపు నొప్పి తగ్గిపోయింది నేను తిరుపతి వెళ్తే అని నాకు చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది,
జబ్బులు కూడా నయం చేయగలరు చాలా మంది. డాక్టర్లు బాగు చేయట్లేదు, మరి డాక్టర్ దేవుడా? ఏమండి, మన ఊర్లో ప్రెసిడెంట్ మన అందరికీ అవసరమైనవి ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తుంటుంటాడు, అది ఆశీర్వాదమేనా? దేవుళ్ళు అనబడుతున్న వారు అందరి దగ్గర దొరికే ఆశీర్వాదాలు యేసు దగ్గర కూడా దొరుకుతాయి. యేసు దగ్గర స్వస్థత ఉంది, యేసు దగ్గర నీకు పిల్లలు కలగకపోతే పిల్లలు కలిగే ఆశీర్వాదం ఉంది, పెళ్లిళ్ళు చేసే ఆశీర్వాదం ఉంది, పొలం కొనుక్కునే ఆశీర్వాదం ఉంది, కారు కొనుక్కునే ఆశీర్వాదం ఉంది. అన్ని ఆశీర్వాదాలు యేసు దగ్గర దొరుకుతాయి. దేవుళ్ళు అనబడుచున్న వారు చాలా మంది దగ్గర దొరుకుతాయి. కానీ పాపము నుండి శాపము నుండి యేసు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. అందుకే సిలువ అది గొప్ప శక్తి. హల్లెలూయా. ఇంతకు మించిన శక్తి ఇంకేమీ ఉండదు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అన్న మాట ఎందుకు వాడమంటారు? ఆ మాటలో శక్తి ఉంది. అది మనం అలవాటు ప్రకారంగా పలికేయటం వల్ల ఆ శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. కానీ ఆ మాటలో చాలా శక్తి ఉంది. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. ఇప్పుడు చెప్పండి, సిలువ అంటే ఏంటి? దేవుని శక్తి. ఇంకొక మాట నేను చూపెడతాను. 7 మాటలు చెప్పాను అనుకోండి, చాలా టైం అవుతుంది. ఇంకొక మాట, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఇక్కడ చూడండి, అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. సిలువ అంటే ఏంటంటే అతిశయము. సిలువ అంటే ఏంటి? అతిశయము. నీకు డబ్బు ఉందని అతిశయం ఉండొచ్చు, అందం ఉందని అతిశయం ఉండొచ్చు. కొంతమందికి బాగా జుట్టు ఉంటుందంట, ఆడవాళ్ళకి జుట్టు పొడుగుతూ ఉంటే అందం అంట. ఆ జుట్టును బట్టి చాలా అతిశయిస్తుంటారు. కొంతమందికి బంగారం ఉంటే అతిశయం. నా ఫ్రెండ్ ఉండేవాడు, 5,000కి 5 ఉంగరాలు ఉండే, ఎప్పుడు మాట్లాడినా ఏంట్రా అంటారు అన్నమాట. అంటే అది ఉంగరాలు మనం చూడాలి. కొంతమందికి బట్టలు అంటే అతిశయం. మంచి ఖరీదైన బట్టలు కొనుక్కున్నారనుకోండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా ఉంది ఆ పిచ్చి. ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కూడా ఉంది. నాకు తెలిసిన ఒక ఆయన మా చర్చికి వస్తాడు, బట్టలు వేసుకుని, అన్న ఇందాక నుంచి నా వైపు చూస్తాను కానీ బట్టలు బాగుందని ఒక్క మాటనే చెప్పబెట్టన్నా అని అంటాడు. అడగకపోయినా చీర బాగుందా నాకు అని అడిగించుకునే వాళ్ళు ఉంటారు. బట్టలు అంటే అతిశయం. మంచి భర్త దొరికితే అతిశయం, మంచి ఇల్లు కొనుక్కుంటే అతిశయం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు. ఆ మాట మీరు అనుకోగలరు ఎప్పుడైనా? ప్రార్థన 3 రకాలుగా చేయాలి, మీకు తెలుసో లేదో. 1, దేవునితో మాట్లాడడం. 2, దుష్టునితో కూడా మాట్లాడడం ప్రార్థనే. 3వది, నీకు నువ్వు మాట్లాడుకోవడం కూడా ప్రార్థనే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో ఎక్కడ మాట్లాడాడు? ఆయన ప్రాణంతో ఆయన మాట్లాడుకుంటున్నాడు కదా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను దేని యందు అతిశయించుట అది నాకు దూరమవునుగాక, ఒక్క సిలువ యందు తప్ప అన్నాడు. సిలువ అంటే రెండవది ఏంటో తెలుసా? అతిశయము. మనందరి సిలువ నీడను ప్రభు తీసుకొచ్చాడు. దాన్ని బట్టి మనము అతిశయించాలి. ఒక మాట నేను చెప్తాను. అసలు ఒరిజినల్ గా సిలువ అంటే భయపడేవారంట. తెలుసా మీకు అది? సిలువ అంటే ఒకప్పుడు శాపము. ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అనుకోండి, 7 సంవత్సరాలు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సంబంధిస్తారా? వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతాయా? జైలుకి వెళ్ళి వచ్చాడంటే శాపము అని అర్థం. ఎవరైనా సిలువలో మరణించాడంటే అర్థం ఏంటి? వాడు దొంగతనమో దేశద్రోహం ఏదో చేశాడు కాబట్టి సిలువ వేసింది గవర్నమెంట్. కాబట్టి సిలువ అంటే శాపము. సిలువ నీడ పడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఆ కల్వరి కొండ మీద సిలువలు వేస్తుండేవారు చాలా మందికి, పాపులకు, దొంగతనాలు చేసేవారికి, దోపిడీలు చేసే వాళ్ళకి, వ్యభిచారాలు చేసిన వాళ్ళకి, కొంతమంది దొంగలకు కొన్ని శిక్షలు విధించి సిలువలో శిక్ష విధించేవారు. ఆ సిలువలో చనిపోతుండేవారు అన్నమాట. సిలువ అంటే అది ఒరిజినల్ గా శాపం. అది ఫస్ట్ లో సిలువలో వేలబడటం అంటే శాపం. సిలువ నీడ పడాలంటే భయం, సిలువను గురించి మాట్లాడాలంటే భయం ప్రజలకు. ఎప్పుడు కూడా సిలువ అనుకుంటుండేదంట,
ఎంతసేపటికి పాపులను భరించటమే నేను, ఎంతసేపటికి దొంగలను మోయటమే నేను, ఎంతసేపటికి ఆ తప్పు చేసిన ఈ తప్పు చేసిన వాళ్ళని భరించటమే, ఆ పాపుల రక్తముతో నా సిలువ తడిసిపోతుందని సిలువ కూడా బాధపడేదంట. సిలువ అంటే ఒకప్పుడు శాపము, కానీ దేవుడు సిలువను ఎలా చేశాడో తెలుసా అండి? ఒక పరిశుద్ధుడైన యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సిలువ మెడల్లోకి వస్తుంది, చెవి దగ్గరకు వస్తుంది, స్టెచ్ మీదకి వచ్చింది, ఇంటి మీదకి వచ్చింది, మన గేటు మీదకి వచ్చింది. ఒకప్పుడు అది శాపం, ఇప్పుడు అది మనకు ఆశీర్వాదంగా చేసేసాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు మనం శాపగ్రస్తులము, ఒకప్పుడు అందరి చేత దూషించబడ్డాము, ఒకప్పుడు మనకు ఎన్నిక లేదు. ఎప్పుడైతే సిలువను ఆశీర్వదించామో గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక సభకి వెళ్ళానండి, నాకు చాలా నవ్వు వచ్చింది. ఆ రోజు ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన రాగానే సీనియర్ పాస్టర్, దైవజనులు వస్తారు అందరూ లేచి నిల్చోండి అని చెప్పి చప్పట్లు కొట్టి తీసుకొచ్చి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టాడు అనమాట. కూర్చోబెడితే ఆ సీనియర్ పాస్టర్ వచ్చిన ఆయనకి వాక్యం ఇచ్చారు. ఆయన వాక్యం తీసుకుంటూ, నేను ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోక ముందు, ఇప్పుడు ఎవరైతే నేను వస్తే నిల్చొని చప్పట్లు కొట్టమని చెప్పారో, ఎవరైతే నన్ను ప్రైజ్లాడని చెప్పి బహుకరించి కూర్చోబెట్టమని చెప్పాడో, ఈయన ఒకప్పుడు నన్ను ఎలా తిట్టేవాడు అంటండి, ఎలా పనికిరావురా నువ్వు, దేనికి ఉపయోగం లేవురా అని తిట్టేవాడు నన్ను అని డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఆయన బాగా తిట్టేవాడు, యూజ్లెస్ ఫెలో అన్నాడు నన్ను ఒకరోజు. నాకు చదువు అవ్వలేదు, నాకు సరిగ్గా చదువు వచ్చేది కాదు, ఏదో కొద్దిగా తెలుగు నేర్చుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను ఇప్పుడు సేవ చేయటం మొదలుపెట్టిన తర్వాత నా సేవను ఆశీర్వదించాడు. అలాంటి ఈయన ఇప్పుడు నన్ను ఎంత గౌరవిస్తున్నాడో చూడండి, దీని అంతటికి కారణం నేను సిలువ దగ్గరికి రావటమే అని చెప్పాడు. మనం సిలువ దగ్గరికి వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సిలువ మీద నా శాపం కొట్టివేయబడింది, నా పాపము కొట్టివేయబడింది. దీని యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించకూడదు. నీకు రాజకీయ పలుకుబడి ఉన్నా అతిశయించొద్దు, ఏ పలుకుబడి ఉన్నా నీవు అతిశయించొద్దు. సిలువ యందు తప్ప మరి దేని యందు మనము అతిశయించుట దూరమగునుగాక. ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, సిలువ అంటే శక్తి. రెండు, సిలువ అంటే అతిశయము. మీకు మీరు వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకోవాలి? దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. ఒక్క సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించకూడదు. ఉదయం లేచిన వెంటనే, ఈరోజు కాదు నిన్న ఉదయం లేచిన వెంటనే ఒక వాట్సాప్ లో స్టేటస్ వచ్చింది. అదేంటంటే, ఎప్పుడో చనిపోయిన శవం బాగా పురుగులు పట్టేసి ఎముకలు మాత్రమే మిగులున్న ఆ ఫోటో పెట్టి, నీ అతిశయం ఎక్కడ, నీ అందం ఎక్కడ, నీ ధనం ఎక్కడ, నీ పొలం ఎక్కడ, నీ ఆరోగ్యం ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడ, నీ సంపద ఎక్కడ, అన్ని పోగొట్టుకొని చివరికి నువ్వు ఇలాగే వస్తావని రాసి కిందన ఒక మాట రాశాడు, యేసే నీకు నిత్య జీవం ఇచ్చేవాడు అని. హల్లెలూయా. ఇది మనకు కావలసిన ఆశీర్వాదం. దేవుడు ఇలాంటి ఆశీర్వాదం కొరకు సిలువలో తన రక్తమంతటిని కార్చి మనలను ప్రేమతో పిలుస్తున్నాడు. నిన్న దినాన పాస్టమ్ గారు ఒక ఫోటో చూపించారు. యేసు ప్రభు ఫోటో ఇలా ఉంటాడంటండి, ఎవరికో దర్శనంలో వస్తే రాశారని. పాస్టమ్ గారు చెప్తూనే ఆమె కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి. అది ఆనందం అన్నమాట, అది సంతోషం అన్నమాట. నాకు కూడా విశాఖపట్నంలో కాన్వెంట్ జంక్షన్ అని ఉంటది. అక్కడ పెద్ద బొమ్మ ఉంటది, యేసు ప్రభు బొమ్మ. ఎలా ఉంటదంటే, ఇలా రెండు చేతులు చాపి ఉంటది, ఇలా రెండు చేతులు చాపి ఆ బొమ్మ ఉంటది అనమాట. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో, అంటే విగ్రహం పూజించకూడదు, మనం విగ్రహాలకి మనం మొక్కకూడదు. అక్కడికి వెళ్ళి అలా చూస్తే నాకేమనిపించేదంటే, ప్రభువు నన్ను పిలుస్తున్నాడు అన్నట్టుగా ఉండేది. నా కుమారుడా రా అన్నట్లుగా అనిపిస్తుంది. ఒకరోజు ఆ వచనాన్ని నేను బైబిల్లో చదివాను. మీకు తెలుసా బైబిల్లో వచనం చదువుకొని మనం ముగించేసుకుందాము, ఎందుకో ప్రేరేపణ వచ్చింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66
65వ అధ్యాయం అండి, 2వ వచనము. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరైతే తన ఆలోచనలతో దేవునికి లోబడట్లేదు, మన ఆలోచనలు దేవుడికి లోబడే ఆలోచనలేనా? కాదు. అసలు ఆజ్ఞ అంటే ఏంటి? అది ఖచ్చితంగా మనం పాటించం కాబట్టి అది ఆజ్ఞ. పాటించగలిగేదైతే ఆజ్ఞ ఏంటి? మీరు ఖచ్చితంగా రోజు రాత్రులు నిద్రపోండి అని ఆజ్ఞ ఉండదు. ఎందుకంటే నువ్వు ఆజ్ఞ ఇచ్చినా ఇవ్వకపోయినా నిద్రపోతావు. ఆజ్ఞ ఇచ్చాడంటే అర్థం ఏంటి? నువ్వు అది చేయలేవు కాబట్టి ఆజ్ఞ. ప్రార్థన చేయుడు అని అంటే అర్థం ఏంటి? నువ్వు చేయలేవు కాబట్టి. దశంభాగమివ్వడు అంటే అర్థం ఏంటి? అది నువ్వు ఇవ్వలేవు కాబట్టి. నువ్వు పరిశుద్ధంగా ఉండుడి అని ఆజ్ఞ ఇచ్చాడంటే అది ఉండలేవు కాబట్టి. దొంగతనం చేయకూడదు అంటే అర్థం ఏంటంటే దొంగతనం చేయకుండా ఉండలేని పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆజ్ఞలు అందుకు వచ్చాయి. అలాగే మన ఆలోచనలన్నీ చెడిపోతూ ఉంటుంటే ఆ చెడిపోయిన వారిని బాగు చేయటానికి దినమంతా ఆయన 2 చేతులు చాపాడంట. అది సిలువలో మన కొరకు చాపిన చేతులు. ఈరోజు దేవుడు ఈ 40 దినాలు ఆ సిలువ చెంతకు మిమ్మలను పిలుస్తున్నాడు. దేవుడు ఇటువంటి ఆశీర్వాదంతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.